నమస్తే, నేను సిరి. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వైసీపీ నేత అయినా అక్కడ నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ అల్పాహారం అంటే ఒక ఫ్రెండ్లీగానే నేను వెళ్ళాను, పార్టీ పరంగా కాదు, నేను వ్యక్తిగతంగా ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే అక్కడికి వెళ్ళానని చెప్పినా కూడా చాలా వరకు అక్కడ వెళ్ళడంతోనైతే పరిణామాలు అయితే చాలా వరకు చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు దీంతోనైతే వైసీపీ కార్యకర్తలు చాలా మంది కూడా వైసీపీ పార్టీకి హీరో అల్లు అర్జున్ అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. చాలా మంది కూడా ఈ సినిమా గురించి ప్రమోట్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు వైసీపీ హీరో అల్లు అర్జున్ గారు అయిపోయారు. అంటే దీనికి సంబంధించి వెనకాల చాలా కథ మనం చూస్తూనే వచ్చాం. ఎలక్షన్స్ టైం నుంచి వెళ్ళి నంద్యాలలో ఏం జరిగిందో, ఆ తర్వాత ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు మరి ఇది అల్లు అర్జున్ గారికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? అసలు ఏంటి పుష్ప 2కి ఏమన్నా డ్యామేజ్ తెచ్చే అవకాశం ఉందా, లేకపోతే బాగానే ఉండే అవకాశం ఉందా? మీరు అన్నట్టు ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన కూడా ఒక పార్టీ ఓన్ చేసుకుంటుంది. సో మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పెద్ద స్టారు. సో తను స్వయంగా జనసేన అధ్యక్షుడు. అలాగే సీనియర్ స్టార్ అయినటువంటి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. సో ప్రస్తుతం ఆయన ఫామ్ ఎలా ఉందో స్టార్గా మనందరికీ తెలుసు. హ్యాట్రిక్ హిట్స్ తోటి దూసుకుపోతున్నారు. 4వ హిట్ను కూడా దాదాపు గోండా డాకు మహారాజ్ తోటి ఖాయం చేసుకున్నాడని కూడా చాలామంది ఇప్పుడే ఆల్రెడీ నమ్ముతూ ఉన్నారు. సో మరి అట్లా అంటే ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ జనసేన అనేటప్పటికీ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన వైపు మొగ్గిన విషయం మనందరికీ తెలిసిందే. అట్లా ఇప్పుడు ప్రస్తుతం జనసేనకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అన్నట్లుగా వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ జనసేనకి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ అల్లు అర్జున్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో చూసుకుంటే చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ని తమ భుజాలు, ఎందుకంటే మరి కొద్ది గంటల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ముందుగా ఫ్యాన్ షోస్ పడబోతూ ఉన్నాయి, ప్రీమియర్స్ పడబోతున్నాయి, రేపు మళ్ళీ నార్మల్ షోస్ పడబోతున్నాయి. సో ఈ లోపల వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆయన్ని తమ భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేస్తూ ఉండటం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో గుత్తి అనే ఏదైతే టౌన్ ఉందో ఆ టౌన్లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకొక వైపు అల్లు అర్జున్ పెట్టి అలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీ సానుభూతి పరులు కార్యకర్తలు అందరూ కూడా అల్లు అర్జున్ని మా హీరో అంటూ వాళ్ళు ప్రమోట్ చేయటం అనేది ఇప్పుడు చాలామందిని అంటే ప్రధానంగా మెగా ఫ్యాన్స్ వీళ్ళందరినీ కూడా చాలా వాళ్ళ కోపావేశాలకి కారణమవుతుందని చెప్పాలి. సో దీన్ని కూడా అందరూ కూడా విశ్లేషకులు కానీ సినిమా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటి అని. మరి ఇది సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందని మీరు అడుగుతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక పార్టీ అది కూడా వైసీపీ ప్రస్తుత పరిస్థితి మనందరికీ తెలిసిందే. సో అది ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లకి పరిమితం అయ్యి చాలా ఒక రకంగా చెప్పాలంటే దీనావస్థలో ఉన్నటువంటి పార్టీ. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ ఓన్ చేసుకోవటం అనేది సినిమాకి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది వాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మెగా ఫ్యాన్స్, అందులో ఒక మెగా ఫ్యాన్స్ మొత్తంగా నేను చెప్పట్లేదు కానీ సోషల్ మీడియాలో చాలామంది మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ పుష్ప 2 అంటూ ఒక స్లోగన్ని నడుపుతూ వస్తూ ఉన్నారు. సో దీనికి ప్రతిగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు దీన్ని మీరు బాయ్కాట్ చేయండి, మేము ఈ సినిమాను చూస్తాం అని చెప్పేసి వాళ్ళు దానికి ప్రతిగా కామెంట్లు పెడుతున్నారు, సమాధానం ఇస్తూ ఉన్నారు. సో ఈ లెక్కన ఇది ఒక వారుగా, అంటే అది పొలిటికల్ వార్ అయితే ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫ్యాన్ వార్గా మారిపోయిన పరిస్థితి. ఒకవైపు అల్లు ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఉండగా ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ బ్యాచ్ అని చెప్పేసి అన్నట్టుగా కూడా తయారవుతుంది.
అలాగే మెగా ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆ ఫ్యాన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి ఈ వాతావరణం కనుక చూస్తూ ఉంటే ఏమవుతుంది చివరికి ఇది అంటే ఆయన చేసినటువంటి ఒక స్నేహితుడి కోసం పార్టీ తరపున కాదు నేను అక్కడ ఆయనకి వెళ్ళి మద్దతు తెలిపింది కేవలం నా ఫ్రెండ్ అయినందువల్లే మద్దతు తెలిపాను అని తను ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దాన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళే ఎక్కువ మందిగా మనకి కనిపించారు. సో అది ఆయనకి చాలా నెగిటివిటీని అల్లు అర్జున్కి సాధించి పెట్టడం మనందరికీ తెలుసు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకున్నా కానీ మొన్న జరిగినటువంటి యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో జరిగినటువంటి చాలా భారీ స్థాయిలో చేసినటువంటి దాంట్లో కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా భాగం కాకపోవటం, అలాగే అల్లు అర్జున్ సైతం తన ప్రసంగంలో ఎక్కడా కూడా సో చిరంజీవి గారి కానీ లేదా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా ప్రస్తావించకపోవటం సో మరింతగా సో ఆ దూరాన్ని పెంచింది అనే మాట వినిపిస్తూ ఉంది. సో అల్లు అరవింద్ కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో ఇక్కడంతా కూడా నేను నా స్వయం కృషితోటి నేను ఎదుగుతున్నాను, సో నా విజయానికి నేనే కారణం, సో నేనే అంటే నాకు నేనే పోటీ, పైగా ఎవరు మీకు పలానా హీరోల్లో ఎవరు మీకు పోటీ అని భావిస్తున్నారని బాలకృష్ణ అడిగినప్పుడు కూడా అన్స్టాపబుల్ సీజన్ 4 దాంట్లో అప్పుడు కూడా నాకు పోటీ రేపటి నేనే అని అతను ఏదైతే చెప్పాడో సో అతను చాలా ట్రిగ్గర్ చేసి చెప్తూ ఉన్నాడు అల్లు అర్జున్. సో నాకు నా విజయాల్లో నేను ఈ స్థాయికి వచ్చానంటే అది నా స్వయం కృషి, నేను ఎవరి పంచనా లేను, ఏ వృక్షం చాటు నుంచి నేను రాలేదు, సో నేను ఎక్కడి నుంచి ఎక్కడ నేను నా అల్లు ఫ్యామిలీ నుంచే వచ్చాను. అంటే అల్లు రామలింగ గారు, తర్వాత అరవింద్ గారు, తర్వాత అర్జున్ గారు, అంతే. అదే ఇది నా ఫ్యామిలీ ట్రీ అండ్ ఫ్యామిలీ వంశవృక్షం అని అతను చాలా స్పష్టంగా చెప్తున్నట్ల లెక్క. సో అది అందరూ కూడా గమనించాలి. సో దాన్ని అందరూ అంటే దాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి విశ్లేషకులు కానీ చాలామంది ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చెప్తున్నాడు. అందులో అతను ఏం తప్పు చేశాడని ఎందుకని అతను టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్ని? సో తనకు తాను స్వయం కృషితో ఎదగాలనుకోవటం తప్ప అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసాం కదా, ఇప్పుడు గుత్తిలో ఆ విధంగా గుత్తి సిటీలో టౌన్లో ఆ విధంగా చూస్తే ఏది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇంకోవైపు అల్లు అర్జున్ ఫోటో పెట్టి అలా ప్రచారం చేస్తూ ఉంటే, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురం పట్టణంలో అక్కడ పుష్ప 2 వాల్ పోస్టర్లు చించి వేయటం కనిపించిందంటూ కూడా అవి సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేస్తున్నారు. అంటే ఎవరో సంబడి సో వాళ్ళు ఆ పోస్టర్ని చించేయటం. సో అంటే అక్కడ చేసిన వాళ్ళు మళ్ళీ జన సైనికులు లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ విధంగా చేస్తున్నారు అనే ప్రచారం నడుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇది ఏదైతే ఒక కోల్డ్ వార్ లాంటిది నడుస్తూ ఉందో అది అంతకంతకు పెరుగుతూ ఉందే తప్ప తగ్గట్లేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఈవెన్ లేటెస్ట్గా మెగా కుటుంబానికి చెందినటువంటి సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకి పుష్పకు సంబంధించి పాజిటివ్గా తను ఆల్ ది బెస్ట్ చెప్తూ పుష్ప అల్లు అర్జున్కి మొత్తం టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక పోస్ట్ షేర్ చేశాడు ఎక్స్లో. అయినప్పటికీ కూడా దాన్ని పెద్దగా ఎవరు కూడా అంటే మెగా ఫ్యాన్స్ సీరియస్గా తీసుకోవట్లేదు. సో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని సాధ్యమైనంత వరకు దూరంగానే ఆ సినిమాకి ఉన్నారు అని చెప్పేసి మనకి వినిపిస్తున్నటువంటి మాట. సో మరి ఇది చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మరింతగా అంటే ఈ పోటీ ఏదైతే ఉందో, ఒకవైపు మెగా ఫ్యామిలీకి సంబంధించిన రామ్ చరణ్, ఇద్దరు సమవయస్కులు అల్లు అర్జున్, రామ్ చరణ్. సో వాళ్ళు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ని ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటే, మరోవైపు సో గ్లోబల్ స్టార్ కాదు అసలు ప్లానెట్ మెగాస్టార్ అంటూ ఇంకొకళ్ళు అంటే ఆర్జీవి లాంటి వాళ్ళు,
లేదా Bollywood లో. బాలీవుడ్ విశ్లేషణ క్రిటిక్స్ కొంతమంది అలా అల్లు అర్జున్ని పైకెత్తి చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే కొంతమంది ఆ, దీని చోద్యం చూస్తూ ఈ వారిని మరింతగా రగిలించే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఆద్యం పోసి పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదేమైనా అంతిమంగా ఇది సినిమా విజయానికి తోడ్పడితే ఓకే, లేదంటే సినిమాకి నష్టం కలిగిస్తే సో ఈ వార్ మళ్ళీ ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. Right. మరి చూద్దాం రేపు ఏమవుతుందో ఏంటో. మరికొద్ది గంటల్లోనే మన ముందుకి పుష్ప 2 రాబోతోంది. సో ఎన్ని సంచలనాలకి అది కేంద్ర బిందువు కాబోతుందో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.